అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నిన్న ముద్రగడ పద్మనాభం గారి పార్థివ దేహానికి జరిగిన అవమానం తలుచుకుంటే నిజంగా మనసుకు చాలా బాధ అనిపిస్తుందండి. ఆయన చాలా గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు. ఓకే, మా తెలుగుదేశం పార్టీని ఆయన ఎప్పుడూ శత్రువుగా భావించాడు. మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎప్పుడూ ప్రత్యర్థిగా విరోధిగా భావించాడు. అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మన మధ్య. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహానికి తగిన గౌరవం దక్కకపోగా చాలా ఘోరమైన అవమానం జరిగిందండి. దానికి కారణం ఒకటే, మనం మేధావులతో తిరిగితే మనల్ని కూడా మేధావు అనుకుంటారు. మనం గంజాయి బ్యాచ్తో ఉంటే మనం ఎంత మేధావైనా కూడా మనల్ని కూడా గంజాయి బ్యాచ్ లాగే ట్రీట్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముద్రగడ పద్మనాభం గారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. కాపుల్లో ఒక పెద్ద లీడర్గా ఆయనకి తెలుగుదేశం పార్టీ చాలా గౌరవం ఇచ్చింది. ఈరోజు జస్ట్ ఇమాజిన్, ఆయన కనుక తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే ఉండుంటే ఈరోజు ఆయన ఒక కీలకమైన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపడుతూ ఉండుండేవారండి. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కాపు టైగర్గా ఆయన్ని తెలుగుదేశం పార్టీయే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గుర్తుపెట్టుకునే పరిస్థితిలో ఉండండి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి చాలా అంగరంగ వైభవంగా తుది వీడ్కోలు ఆయనకి దక్కుండేదండి. కానీ నిన్న ఏం జరిగింది? కేవలం ఆయన తీసుకున్న ఒక నిర్ణయం, ఒక తప్పుడు నిర్ణయం. ఏంటి ఆ నిర్ణయం అంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వటం. ఆయన చరిత్రలోనే అత్యంత దారుణమైన తప్పుడు నిర్ణయంగా ఇది మిగిలిపోయిందనడానికి నాకు అనిపించిన కొన్ని పాయింట్లు చెప్తానండి. ఆయన కాపుల కోసం, కాపు రిజర్వేషన్ కోసం ఆల్మోస్ట్ తన రాజకీయ జీవితాన్ని, రాజకీయ భవిష్యత్తుని, తన భవిష్యత్తుని, తన కుటుంబ భవిష్యత్తుని కూడా పణంగా పెట్టాడు ఆయన. కానీ వైసీపీలో చేరటం వల్ల ఆయన ఆ కాపు అనే బ్రాండ్ను వదులుకుని పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు అవమానకరంగా మార్చుకునే పరిస్థితిలోకి ఆయన వెళ్ళిపోవడం జరిగిందండి. అలాగే ఆయన ఎంతో గొప్ప గొప్ప పదవులు చేసిన వ్యక్తి, మంత్రిగా చేసిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీ పార్టీలో కనీసం సరైన ఒక బాధ్యత, ఒక పదవి, ఒక గౌరవం కూడా ఆయనకి లేకుండా పోయిందండి. దాంతోపాటు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించలేదని, లేదా వైసీపీ నుంచి సరైన నైతిక మద్దతు ఆయనకి దొరకలేదని చాలామంది మాట్లాడుకోవడం మనం విన్నాం. ఈ మానసిక క్షోభతోటే నేనేమన్నా తప్పుడు నిర్ణయం తీసుకున్నానా అనే మానసిక క్షోభతోటే ఆయన ఇంకా కృంగిపోయారు అనే ఒక ప్రచారం కూడా లేకపోలేదండి. ఇక ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితి చూస్తే, ఆయన చనిపోయిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని కిర్లంపూడి ఆయన స్వగృహంలో పెట్టిన తర్వాత ఈ వైసీపీ గంజాయి బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా కూడా ఆయన పార్థివ దేహం చుట్టూరా నిలబడి వాళ్ళ కన్న కూతురు వస్తే చూడడానికి ఆవిడని అడ్డగించటం, ఆవిడ మీద లేనిపోయిన గొడవ, ఒక రక్కస్ అక్కడ క్రియేట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఏమంటే ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ విషయంకి వస్తే ఆ అన్నా చెల్లెలకి ఇద్దరికి పడదు, బద్ద శత్రువులుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ ఏ రోజైనా షర్మిల గారు వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆవిడని ఎవరైనా అడ్డుకున్నారా? కానీ ఇక్కడ ముద్రగడ గారు చనిపోయి అందరూ ఆ కుటుంబం అంతా విషాదంలో ఉంటే ఆ కుమార్తెను అడ్డుకోవాల్సినంత అవసరం వైసీపీ కార్యకర్తలకి ఏంటండి? ఒకవేళ ముద్రగడ గారు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారంటే ఓకే, కొంచెం అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి కార్యక్రమంలోనూ తాగేసి ఒక బ్యాచ్ అల్లరి చేస్తూ ఉంటుంది. నిన్న వైసీపీ కార్యకర్తలను చూస్తే నాకు అదే గుర్తొచ్చిందండి. దాంతోపాటు ఆయన గవర్నమెంట్లో కీలక బాధ్యతలు చేపట్టిన వ్యక్తి కాబట్టి ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో తుదివీడ్కోలు ఇవ్వాలని ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వారు ఆయన్ని గౌరవంగా సాగనంపాలని వారు ప్రయత్నిస్తే ప్రభుత్వ లాంఛనాలు మాకు వద్దు అని చెప్పి అక్కడ అంబటి రాంబాబు కానీ మరికొద్దిమంది వైసీపీ కీలక నేతలు ఒక గంజాయి బ్యాచ్ లాగా, ఒక తాగుబోతు బ్యాచ్లా బిహేవ్ చేసిన విధానం చాలా బాధాకరం అండి. అది ముద్రగడ పద్మనాభం గారికి వీళ్ళు చేసిన అవమానం అండి. కానీ ఆయన కనుక తెలుగుదేశం పార్టీలోనూ జనసేన పార్టీలో ఉంటే ఈవేళ ఆయన ఇంత అర్ధాంతరంగా చనిపోయే పరిస్థితి రాకపోను. ఒకవేళ దురదృష్టవశాత్తు జరిగిన చాలా గొప్పగా ప్రభుత్వ లాంఛనాలతో కాపుల కోసం పనిచేసిన ఒక కాపు టైగర్గా, కాపు జాతి ఎప్పటికీ వాళ్ళ మనసులో ఆయనకు ఒక గొప్ప స్థానం ఉంచుకునే విధంగా ఆయనకు తుదివిట్కోలు జరిగి ఉండేదండి. నాకు స్థానిక నియోజకవర్గ సభ్యుడిగా ముద్రగడ పద్మనాభం గారికి వైసీపీ చేసిన అవమానం తలుచుకుంటే నిజంగా మనసు బాధ అనిపించి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న. అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నిన్న ముద్రగడ పద్మనాభం గారి పార్థివ దేహానికి జరిగిన అవమానం తలుచుకుంటే
నిజంగా మనసుకు చాలా బాధ అనిపిస్తుందండి. ఆయన చాలా గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు. ఓకే, మా తెలుగుదేశం పార్టీని ఆయన ఎప్పుడూ శత్రువుగా భావించాడు. మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎప్పుడూ ప్రత్యర్థిగా, విరోధిగా భావించాడు. అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మన మధ్య. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహానికి తగిన గౌరవం దక్కకపోగా చాలా ఘోరమైన అవమానం జరిగిందండి. దానికి కారణం ఒకటే, మనం మేధావులతో తిరిగితే మనల్ని కూడా మేధావు అనుకుంటారు. మనం గంజాయి బ్యాచ్తో ఉంటే మనం ఎంత మేధావైనా కూడా మనల్ని కూడా గంజాయి బ్యాచ్ లాగే ట్రీట్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముద్రగడ పద్మనాభం గారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. కాపుల్లో ఒక పెద్ద లీడర్గా ఆయనకి తెలుగుదేశం పార్టీ చాలా గౌరవం ఇచ్చింది. ఈరోజు జస్ట్ ఇమాజిన్, ఆయన కనుక తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే ఉండుంటే ఈరోజు ఆయన ఒక కీలకమైన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపడుతూ ఉండుండేవారండి. అలాగే తెలుగుదేశం పార్టీల నుంచి ఒక కాపు టైగర్గా ఆయన్ని తెలుగుదేశం పార్టీయే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం గుర్తుపెట్టుకునే పరిస్థితిలో ఉండండి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి చాలా అంగరంగ వైభవంగా తుది వీడ్కోలు ఆయనకి దక్కుండేదండి. కానీ నిన్న ఏం జరిగింది? కేవలం ఆయన తీసుకున్న ఒక నిర్ణయం, ఒక తప్పుడు నిర్ణయం. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వటం. ఆయన చరిత్రలోనే అత్యంత దారుణమైన తప్పుడు నిర్ణయంగా ఇది మిగిలిపోయిందనడానికి నాకు అనిపించిన కొన్ని పాయింట్లు చెప్తానండి. ఆయన కాపుల కోసం, కాపు రిజర్వేషన్ కోసం ఆల్మోస్ట్ తన రాజకీయ జీవితాన్ని, రాజకీయ భవిష్యత్తుని, తన భవిష్యత్తుని, తన కుటుంబ భవిష్యత్తుని కూడా పణంగా పెట్టాడు ఆయన. కానీ వైసీపీలో చేరటం వల్ల ఆయన ఆ కాపు అనే బ్రాండ్ను వదులుకుని పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు అవమానకరంగా మార్చుకునే పరిస్థితిలోకి ఆయన వెళ్ళిపోవడం జరిగిందండి. అలాగే ఆయన ఎంతో గొప్ప గొప్ప పదవులు చేసిన వ్యక్తి, మంత్రిగా చేసిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీ పార్టీలో కనీసం సరైన ఒక బాధ్యత, ఒక పదవి, ఒక గౌరవం కూడా ఆయనకి లేకుండా పోయిందండి. దాంతోపాటు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించలేదని, లేదా వైసీపీ నుంచి సరైన నైతిక మద్దతు ఆయనకి దొరకలేదని చాలామంది మాట్లాడుకోవడం మనం విన్నాం. ఈ మానసిక క్షోభతోటే, నేనేమన్నా తప్పుడు నిర్ణయం తీసుకున్నానా అనే మానసిక క్షోభతోటే ఆయన ఇంకా కృంగిపోయారు అనే ఒక ప్రచారం కూడా లేకపోలేదండి. ఇక ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితి చూస్తే, ఆయన చనిపోయిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని కిర్లంపూడి ఆయన స్వగృహంలో పెట్టిన తర్వాత ఈ వైసీపీ గంజాయి బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా కూడా ఆయన పార్థివ దేహం చుట్టూరా నిలబడి వాళ్ళ కన్న కూతురు వస్తే చూడడానికి ఆవిడని అడ్డగించటం, ఆవిడ మీద లేనిపోయిన గొడవ, ఒక రక్కస్ అక్కడ క్రియేట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఏమంటే ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ విషయంకి వస్తే ఆ అన్నా చెల్లెలకి ఇద్దరికి పడదు, బద్ద శత్రువులుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ ఏ రోజైనా షర్మిల గారు వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆవిడని ఎవరైనా అడ్డుకున్నారా? కానీ ఇక్కడ ముద్రగడ గారు చనిపోయి అందరూ ఆ కుటుంబం అంతా విషాదంలో ఉంటే ఆ కుమార్తెను అడ్డుకోవాల్సినంత అవసరం వైసీపీ కార్యకర్తలకి ఏంటండి? ఒకవేళ ముద్రగడ గారు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారంటే ఓకే, కొంచెం అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి కార్యక్రమంలోనూ తాగేసి ఒక బ్యాచ్ అల్లరి చేస్తూ ఉంటుంది. నిన్న వైసీపీ కార్యకర్తలను చూస్తే నాకు అదే గుర్తొచ్చిందండి. దాంతోపాటు ఆయన గవర్నమెంట్లో కీలక బాధ్యతలు చేపట్టిన వ్యక్తి కాబట్టి ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో తుదివీడ్కోలు ఇవ్వాలని ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వారు ఆయన్ని గౌరవంగా సాగనంపాలని వారు ప్రయత్నిస్తే ప్రభుత్వ లాంఛనాలు మాకు వద్దు అని చెప్పి అక్కడ అంబటి రాంబాబు కానీ మరికొద్దిమంది వైసీపీ కీలక నేతలు ఒక గంజాయి బ్యాచ్ లాగా, ఒక తాగుబోతు బ్యాచ్లా బిహేవ్ చేసిన విధానం చాలా బాధాకరం అండి. అది ముద్రగడ పద్మనాభం గారికి వీళ్ళు చేసిన అవమానం అండి. కానీ ఆయన కనుక తెలుగుదేశం పార్టీలోనూ జనసేన పార్టీలో ఉండుంటే ఈవేళ ఆయన ఇంత అర్ధాంతరంగా చనిపోయే పరిస్థితి రాకపోను. ఒకవేళ దురదృష్టవశాత్తు జరిగిన చాలా గొప్పగా ప్రభుత్వ లాంఛనాలతో కాపుల కోసం పనిచేసిన ఒక కాపు టైగర్గా, కాపు జాతి ఎప్పటికీ వాళ్ళ మనసులో ఆయనకు ఒక గొప్ప స్థానం ఉంచుకునే విధంగా ఆయనకు తుదివిట్కోలు జరిగి ఉండేదండి. నాకు స్థానిక నియోజకవర్గ సభ్యుడిగా ముద్రగడ పద్మనాభం గారికి వైసీపీ చేసిన అవమానం తలుచుకుంటే నిజంగా మనసు బాధ అనిపించి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.